అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సెకీ సంస్థకు సంబంధించి అదానీ గ్రూపు సంబంధించిన వ్యవహారంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా వినబడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అమెరికాలోని దర్యాప్తు సంస్థలు జగన్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చడానికి పెద్ద ఎత్తున ప్రచారం జరగబోతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఉన్నారు. సార్, ఏంటి ఎలా చూస్తారంటే కూటమి నేతలు అయితే ఒక మాట అంటూ ఉన్నారు, జగన్ అవినీతి ఖండాంతరాలు దాటిపోయింది అని మాట్లాడుతున్నారు. దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మరి కూటమి నేతలు పదే పదే చెప్తా ఉన్నారు జగన్ అవినీతి ఖండాంతరాలు దాటిందని. మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవడంలే? ఎక్కడ జరిగింది? అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎవ్రీబడి నోస్ ఇట్. ఇది మరి 2100 కోట్ల రూపాయల లంచాలు చేతులు మారాయంటే అందులో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. మరి మీరు ఎందుకు అదానితో ఉన్న ఇవన్నీ ఒప్పందాలు రద్దు చేయలేకపోతా ఉన్నారు? కూటమి నేతలు మీరు బయట మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. మరి అక్కడ కెన్యా దేశాధ్యక్షుడు అదానితో ఒప్పందాలను రద్దు చేశాడు కదా. మీరెందుకు రద్దు చేయడంలే? మీరెందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడంలే? ఎందుకు అదానిని అరెస్ట్ చేయడంలే? ఎవరైతే ఈ లంచాలు తీసుకున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎందుకు మీరు ముందుకు రావడంలే? అధికారంలో ఉన్నారు కదా మీరు. ప్రతిపక్షంలో ఉండి లేదంటే మాకు అధికారం లేదంటే అది వేరే విషయం. మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవడం లేదు నేను అడుగుతా ఉన్నా. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అప్పుడు ఎనర్జీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన కూడా బలవంతంగా సంతకాలు పెట్టించాలనుకున్నారు, నేను పెట్టలేదు, ఈరోజు నేను కూడా ఇబ్బంది పడేవాడిని, ఆ సంతకాలు పెడతానని చెప్పారు. నిజంగానే అవినీతి జరిగింది అనుకుంటున్నారా ఏంటి సార్? పక్కాగా అవినీతి జరిగింది, అనుమానం లేదు. దీనిపైన ఆ రోజు మేము హైకోర్టులో కూడా పిల్ వేసాం, హైకోర్టులో వేసాం. హైకోర్టులో ఇంకా జరుగుతూ ఉంది. ఇది అంతేకాదు 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపారని మేము చెప్పాం. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. 25 ఏళ్ల పాటు ప్రజల్ని దోచుకోవడానికి అగ్రిమెంట్ చేశారు. నేను చదువురానులకు కూడా అర్థమయ్యేది నేను ఒకటే చెప్తా. ఆ రోజు ఎన్టీపీసీ దగ్గర గుజరాత్ ప్రభుత్వము ₹1.99 కొంటా ఉంటే సేమ్ పీరియడ్లో మీరు సెకీ ద్వారా నుండి ₹2.49 కొంటామని అగ్రిమెంట్ అయ్యారు. సేమ్ పీరియడ్, సేమ్ ఇయర్. ఇంతకంటే క్లియర్ కట్ ఇదేం కావాలి? ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్టీపీసీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ, సెకీ కూడా వారిది అంటున్నారు. మరి అక్కడ ఆయన ఎన్టీపీసీ దగ్గర దొరుకుతుంది కదా ₹1.99. మరి మీరెందుకు ₹2.49 పెట్టి కొనుగోలు చేశారు? కాబట్టి అంటే మీరు లంచాలు ముట్టాయి కాబట్టి మీరు ఈ పని చేశారు, అది అందరికీ తెలుసు. అంటే వైసీపీ వాళ్ళు ఒక కామెంట్ చేస్తున్నారు, గతంలో జగన్ జైలుకి వెళ్ళినప్పుడు కానీ తర్వాత కానీ పార్టీ పెట్టిన సందర్భంలో 1,00,000 కోట్ల అవినీతి, తండ్రి నడుపెట్టిన 1,00,000 కోట్లు సంపాదించారని ఒక ప్రోపగాండా తీసుకొచ్చారు, ఎక్కడ కూడా నిరూపించలేదు. ఇప్పుడు మరోసారి లేనిపోయిన ఆరోపణలు తీసుకొస్తున్నారు, 1,750 కోట్లు అవినీతి చేశారని చేస్తున్నారు. ఇవి కూడా నిలబడవు అనేది వైసీపీ నేతలు చెప్పారు. అదే మరి దానికి మీరు సమాధానం చెప్పాలి, అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు అదాని అంటే భయపడిపోతున్నారు కాబట్టి మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు. లేకపోతే మీరు కెన్యా దేశాధ్యక్షుడు ఏ రకంగా అయితే మీరు రద్దు చేశారో మీరు ఎందుకు రద్దు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు ఎంక్వైరీ జరపరు? ఎంక్వైరీ చేయమని మేము డిమాండ్ చేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీగా లేకపోతే వామపక్ష పార్టీలుగా దేశ స్థాయిలో ఈ అంశాన్ని ఏమైనా హైలైట్ చేయబోతున్నారు? దీని మీద ఏ విధంగా? ఇది ఖచ్చితంగా దీన్ని ఒక ప్రధానమైన అంశంగా ఈ నెలాఖరులో ఢిల్లీలో జరిగే జాతీయ సమితి సమావేశాల్లో కూడా మేము డిస్కస్ చేయబోతా ఉన్నాం. దానిపైన తీర్మానం చేసి దేశవ్యాప్తంగా దీనిపైన ఉద్యమాన్ని చేపట్టడానికి కూడా మేము పూనుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏదైతే కరెంట్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఉందో అందులో దీన్ని ఒక ప్రధానమైన అజెండాగా చేర్చి ఈ అవినీతి వల్లనే ప్రజలపైన భారాలు మోపుతున్నాయనే అంశాన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్తాం. ఫైనల్గా ఎన్డీఏకి సంబంధించిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు చూస్తున్నాం కదా. ఎన్డీఏ అక్కడ కూటమి అధికారం తీసుకువెళ్తుంది, ఇక్కడ జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకువెళ్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర ఎన్నికలకి ప్రధాన సంబంధం ఏంటంటే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి అన్ని నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అని చెప్తున్నారు. ఏం చెప్తారు దాన్ని? పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం వల్లనే గెలుస్తుందని నేను అనుకోలేము, కానీ అక్కడ ఎన్డీఏ కూటమి అయితే గెలిచింది. దానికి ఎందుకు గెలిచింది అనే దానిపైన ఖచ్చితంగా ఆ వివరాలన్నీ తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆ మహారాష్ట్ర కామ్రేడ్స్ చెప్పిన దాన్ని బట్టి కూడా ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత మేము స్పందిస్తాం. ఏది ఏమైనా సరే మహారాష్ట్రలో బీజేపీ కూటమి అనేది ఓడిపోయి ఉంటే బాగుండేది. వాళ్ళు ఇప్పటికే అడ్డు అదుపు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు, అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు, లౌకికవాదానికి ఇబ్బంది పెడతా ఉన్నారు, అదానీ లాంటి వాళ్ళతో కుమ్మక్కై పెద్ద ఎత్తున దేశాన్ని వాళ్ళకు దోచిపెడతా ఉన్నారు. కాబట్టి దీనికి అడ్డుకట్ట వేయాలంటే అది ఖచ్చితంగా రాష్ట్రాల ఎలక్షన్లు బీజేపీ ఓడిపోవాలి, దేశ స్థాయిలో కూడా ఓడిపోవాలి. వీటన్నిటిపైన చర్చిస్తాం.
మా ఇండియా కూటమిలో ఉన్న విభేదాలపైన కూడా చర్చ జరగాలి. ఎందుకంటే మేము బీజేపీకి వ్యతిరేకమైన ఇండియా కూటమి అంటా ఉన్నారు తప్ప దీనికి ఒక విధానపరమైన అంశాలేవి వీళ్ళకి లేనందువల్ల వీళ్ళలో ఐక్యత రావడం లేదు. కాబట్టి ఇండియా కూటమిలో ఉన్న లుకలుకలు కూడా వారు గెలవడానికి కారణమవుతా ఉంది. కాబట్టి దీన్ని సీరియస్గా డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఆరోపణలు చేస్తున్నటువంటి కూటమి పార్టీలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని సిపిఐ రామకృష్ణ ప్రశ్నిస్తున్నారు. జగన్ అవినీతి చేసింది 100% వాస్తవమే. కెన్యా దేశంతో అదాని ఒప్పందాలు రద్దు చేసుకున్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఎందుకు ఆ ఒప్పందాలు రద్దు చేసుకోవాలని చెప్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ ప్రచారం ప్రభావం ఉందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్డీఏ కూటమి ఓడిపోతే బాగుండేది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య ఉన్నటువంటి కొన్ని విభేదాలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారిందని సిపి రామకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో రాజేష్ ఆర్టీ విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.